దాసమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్నా శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినా ఇంకా 11 మంది కార్మికులు సిబ్బంది ఆచూకీ దొరకలేదు. నిజానికి ప్రమాద స్థలంలో దొరికిన మృతదేహాల్లో చాలా మందికి సంబంధించి ఏవో కొన్ని చిన్న చిన్న భాగాలే దొరికాయి. ఒడిశాకు చెందిన మహాపాత్రో అనే కార్మికుడికి సంబంధించి అరచేయితో పాటు మరో 2 చిన్న భాగాలే లభించాయి. ఈ నేపథ్యంలో ఆచూకీ దొరకని 11 మంది పూర్తిగా కాలి బూడిదయ్యారా, ఇతర మృతదేహాల భాగాల్లో వీరి భాగాలు కలిసిపోయి ఉంటాయా అన్నది తేలడం లేదు. బాధిత కుటుంబాలకు ఏం చెప్పాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రకటన చేద్దామని భావిస్తున్నట్లు తెలిసింది. ఆచూకీ తెలియకుండా పోయిన వారు ప్రమాద సమయంలో ఏదైనా మూలకు వెళ్లి దాక్కునే ప్రయత్నం చేసి ఉండొచ్చని, వారికి సంబంధించి అవశేషాలు ఏమైనా లభించవచ్చనే ఉద్దేశంతో సహాయక బృందాలు ఫ్యాక్టరీలోని అన్ని విభాగాల్లో అణువణువు గాలింపు చేపట్టాయి. సందేహంగా ఉన్న బూడిద, ఇతర అవశేషాలను సేకరిస్తున్నారు. సిగాచి పరిశ్రమలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఇస్నాపూర్ కు చెందిన రవి కూడా గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన రోజున ఆయన విధులకు హాజరైనట్లు రికార్డుల్లో ఉంది. కానీ ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహారాష్ట్ర కార్మికుడు భీమ్రావు శుక్రవారం చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 39కి చేరింది. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 12 మంది డిశ్చార్జ్ కాగా మరో 21 మంది ఆసుపత్రిలో ఉన్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 15 మృతదేహాల DNA విశ్లేషణ పూర్తవడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిథిలాల్లో దొరికిన ఈ మృతదేహాల భాగాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి డబ్బాల్లో పెట్టి తరలిస్తున్నారు. చాలా వరకు స్థానికంగా శ్మశాన వాటికల్లోనే దహనం చేస్తుండగా మరికొందరు స్వరాష్ట్రాలకు తీసుకువెళ్తున్నారు.